అప్పడుగుతున్నావా సాయం అడుగుతున్నావా? అయ్యో, మిమ్మల్ని అప్పటికే అర్హత కూడా నాకు లేదు. అరవింద్ వచ్చేసాడు. Mom. అరవింద్, Bless me, Mom. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఏం అరవింద్ బిడా, ఈ లైటింగ్ ఎఫెక్ట్ అన్ని నీ ఐడియా అయినా? అవును, గద్వాల్ జమీందారు వారసులు వస్తే ఆ మాత్రం షేక్ ఉండాలి కదా బిడ్డా. కమ్ ఆన్ మై డియర్ సన్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ డాడ్. గ్రానీ, చల్లగా ఉండు. బాబాయ్ మర్చిపోయావురా? బాబాయ్, వెల్కమ్ బ్యాక్. లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ బాబాయ్. నైస్ టు సీ యూ. వేర్ ఆర్ లిటిల్ స్టార్స్? హౌ యూ నానా? Happy birthday to you. థ్యాంక్ యూ. Many more returns of the day. థ్యాంక్ యూ రా. అరవింద్, మామ్. హే యో. హాయ్. ఓ మై గాడ్, పార్టీలో అమ్మాయి వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. నా బర్త్డే పార్టీ గ్రాండ్ గా అరేంజ్ చేస్తున్నానంటే అంతా గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ వస్తారనుకున్నాను. థ్యాంక్ గాడ్, నా బర్త్డే పార్టీకి బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. బటర్ఫ్లైస్ తో పోలిస్తే ఫీల్ అయ్యారా? సారీ సారీ సారీ. అరవింద్, యా మామ్. కేక్ కటింగ్ కి టైం అవుతోంది. రాగానే కేక్ కట్ చేయడం రొటీన్ మామ్. మరి ఈ ఏంజల్స్ తో ఈ బర్త్డే బాయ్ కాసేపు డాన్స్ చేసి పార్టీకి జోష్ తెప్పించి అప్పుడు కేక్ కట్ చేస్తాడు. మమ్మీ, వాళ్ళు రెడీ అంటున్నారు. మరి నువ్వు పర్మిషన్ ఇస్తే? ఏంటి అమ్మ కూచివా? నువ్వు పర్మిషన్ తీసుకుంటున్నా? అవును, నా కొడుకు ఎప్పుడు నా దగ్గర అమ్మ కూర్చునే, కానీ మీ దగ్గర చెప్పకు మమ్మీ, రొటీన్ గా ఉంటుంది. చేసి చూపిస్తాను. స్టార్ట్ మ్యూజిక్. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నర్తించింది, పాప నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. మీద బట్టలారేస్తూ పూని రాగమేదో తీసేస్తూ పిడిచెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాస్
గ్లాసు చేతికి అందిస్తూ నాజుకైన వెళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్తికై ఒత్తిడి పెంచిందే ఊరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది చీర చిక్కు చివరంచుల్లో నన్నే బందీ చేసింది పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది అమ్మో బాబు గారి బొమ్మో హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో అది సరే కాని అరవింద్, ఆ? నీకు కాబోయే భార్య ఎలా ఉండాలి? నా కాబోయే భార్య నీకు కాబోయే భార్య ఆ, నా కాబోయే భార్య నా కాబోయే భార్య ఎలా ఉండాలి? మా మమ్మీలా ఉండాలి. అరవింద్ బిడ్డ, మీ అమ్మని లవ్ చేసినప్పుడు ప్రాణాలు పోయినా సరే కీ పిల్లి నా పెండ్లామని లవ్ చేసిన. అంకుల్, అసలు ఫస్ట్ టైం ఆంటీని చూసి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చెప్పండి అంకుల్. కమ్ ఆన్ డాడ్. చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వందల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వందల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం సూపర్ డాడ్. థ్యాంక్ యూ బిడ్డ. అరవింద్, మీ డాడీ ఓపెన్ గా చెప్పారు, మరి నీ సంగతి ఏంటి? నీ స్వప్నలోకాల సౌందర్య రాశి మాలో ఎవరైనా ఉన్నారా? స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఈ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మెల్లికల మేనక మనసున చేరగా కళగల కానుక కొత్తగా కోరిక
చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి చూసావు మమ్మీ పార్టీలో జోష్ ఎలా పెంచాను. ఆ, నీ బర్త్డే డ్రెస్ రెడీగా ఉంది, త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. ఓకే మామ్. తాళం దొరికింది. ఇక క్లూ దొరికితే చాలు, సింహ ఉతికారేస్తాడు. మషా సార్ పద. అలాగే సార్. ఎలాగైనా మేడం దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర మావయ్య పరిస్థితి ఎలా ఉందో. టైం అవుతుంది, లేట్ అయిపోయిందని అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఫోన్ చేయాలి. ఒకవేళ ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్తే ఈ టైంలో ఇక్కడ అందరు కంగారు పడుతుంటే నువ్వు అక్కడ పార్టీలో ఉన్నావా అంటారు. ఫోన్ చేయకపోతే ఈ టైంలో అసలు చుట్టూ అన్ని ప్రాబ్లమ్స్. ఇంట్లో మావయ్య పరిస్థితి ఇలా ఉంటే నువ్వు కూడా మమ్మల్ని కంగారు పెడతావని అత్తయ్య అంటుందేమో. సరే, ఎలాగైనా కనీసం అలివేణికి ఫోన్ చేసి చెప్పాలి. ఎస్, ఎస్, అదే పట్టిల సౌండ్.
నా కళ్ళల్లో కనిపించే పట్టీల కాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా? చూడాలి. పట్టీల సౌండ్ దగ్గరకు వస్తుంది అంటే ఆ అమ్మాయి వచ్చేసింది. నా కళ్ళల్లో కనిపించే పట్టీల కాళ్ళ అమ్మాయిని ఇంత త్వరగా కాలుస్తానని అనుకోలేదు. మిరాకిల్! ఎక్స్క్యూజ్ మీ. అరవింద్ బాబు. పార్వతి నువ్వా? అవును బాబు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాబు. థ్యాంక్ యూ పార్వతి. ఇందాక పట్టీలు సౌండ్ చేసుకుంటూ స్టెప్స్ దిగింది నువ్వేనా? అవును బాబు. ఇట్స్ ఓకే, నువ్వేళ్ళు. సీరియస్ గా ఉన్న ఈ వీనస్ ఎవరు? హాయ్ సూపర్ స్టార్స్, 1 minute సైడ్ ప్లీజ్. తీర్చిదిద్దినట్టు కనుముక్కు తీరు, నీలో ఉట్టిపడే తెలుగుదనం, నండూరి ఎంకిలా బాపు బొమ్మలా ఉన్నారు. మొనాలిసా పెయింటింగ్ లా ముచ్చటగా ఉన్నారు. మొనాలిసాని ఎందుకన్నానంటే ఆ పెయింటింగ్ లోని మొనాలిసా నవ్వులో బాధ, భావం ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు మీ నవ్వులో కూడా తెలియని అంతరార్థం ఏదో ఆలోచిస్తున్నట్టు. అన్నయ్య, నువ్వు మరీ ఎంత జెట్ స్పీడ్ లో వెళ్ళకు, మేం పరిచయం చేస్తాంలే. ఓ, మీ ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, మా టీచర్. ఓ, టీచరా? అవునన్నయ్య, మా పెయింటింగ్ టీచర్ కృష్ణవేణి. టీచర్, ఈరోజు బర్త్డే చెప్పిన లిటిల్ బాయ్ మా అన్నయ్య అరవింద్ కృష్ణ. హాయ్. నమస్తే అండి. నమస్తే. మీ గురించి మమ్మీ చెప్పింది. తన పెయింటింగ్ వేసి మీరే అంట కదా, వాట్సాప్ లో పంపిస్తే చూశాను. అమేజింగ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. నో, జస్ట్ కాల్ మీ అరవింద్. అన్నయ్య, నువ్వు కేక్ కట్ చేయాలి, తొందరగా వెళ్ళు. మీ టీచర్ తో మాట్లాడుతూ మర్చిపోయాను రా. ఎక్స్క్యూజ్ మీ. ప్రణవి, నేను అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. లోపల ఉంది, చేసుకోండి టీచర్. అమ్మ కృష్ణవేణి. నమస్తే మేడం. నేను పార్టీకి రాలేదు మేడం. పని మీద మేడంని కలవడానికి వచ్చాను. సరే, కలిసి మాట్లాడావా? వెయిట్ చేయమన్నారు మేడం. అందరూ పార్టీలో ఉంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావు? వచ్చి డ్రింక్ తీసుకో. వద్దు మేడం. ఈ మాట రత్నప్రభ మేడంతో అనగలవా? అలా అని కాదు. మరి రా, వెళ్దాం. రండి టీచర్ ప్లీజ్, త్వరగా రండి టీచర్ ప్లీజ్. టీచర్ వస్తుంది, మనం వెళ్దాం రండి.
వచ్చిందేంటి? మొత్తానికి పార్టీలోకి వచ్చి సెటిల్ అయ్యి మెక్కడం కోసం వెతుకుతున్నట్టుంది. ఏంటి? వాష్రూమ్. వాష్రూమ్ కా? పదండి. అయ్యో ఇందాక ఇంటికి ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఫోన్ చేయాలి. సారీ మేడం, సారీ.